హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ఇప్పుడే రిలీజ్ అయిన ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేసింది. యాక్టివిటీస్ చూసుకుంటే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ 11వ తారీఖు నుంచి అయితే ఇచ్చారు. ఎక్స్పైరీ 13వ తారీఖు వరకు ఇచ్చారు. 1 to లాస్ట్ ర్యాంక్ వరకు. అలాగే డేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళకి డేట్స్ అయితే ఇచ్చారు. 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ పెట్టుకోవాల్సిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16వ తారీఖు అయితే మనకి ఇస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే జాయిన్ అయ్యే డేట్ అంటే 18వ తారీఖు నుంచి 25 లోపు మనం పెట్టుకోవాలి. ప్రాసెసింగ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారో ఫస్ట్ పేజ్లో వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా మనం చేసుకోవాలి. అలాగే ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపాయలు అయితే ఫీజు. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు మాత్రమే. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, ఫీజ్ పేమెంట్ చేసినట్టు రిసిప్ట్, అలాగే పాలిసెట్ 2024 సంబంధించి హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ, అలాగే 6th to 10th స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే కావాలి, ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అలాగే ఏ ఇయర్ వ్యాలిడిటీ అయితే 2024 నుంచి 2025 అయితే వ్యాలిడిటీ ఉంటుంది. అలా ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021కి సంబంధించి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపెటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ. బీసీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ 10th టీసీ. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, లేకపోతే పర్లేదు, ఏమవుదు. ఆప్షన్ ఎంట్రీ ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వచ్చిందో అది కన్సిడర్ అవ్వదు. ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారో చూద్దాం. సెకండ్ ఫేజ్కి క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఎవరైతే సీట్స్ వచ్చాయి కాలేజీలో కానీ జాయిన్ అవ్వలేదో వాళ్ళు కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి సీట్ ఇంకా రాలేదో వాళ్ళు. అలాగే హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారు కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి. అలాగే హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ రిపోర్టెడ్ అండ్ ఎస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. ఎవరైతే సీట్ జాయిన్ అయ్యి అలాగే మళ్ళీ పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. ఎవరైతే రిపోర్ట్ చేసిన వాళ్ళు లేదా కాలేజెస్కి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబవ్ షెడ్యూల్. అలాగే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే మనకి అలాట్మెంట్ సీట్స్ 16వ తారీఖు జూలై 2024లో సాయంత్రం 6 గంటల తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వెబ్సైట్లో ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా మీ యొక్క డౌట్స్ని లేదా మీ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క లిస్టు. మీరు ఇది క్రాప్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ యొక్క ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడికి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సెండ్ చేసుకుని చెప్పొచ్చు. అలాగే హెల్ప్ డెస్క్ నెంబర్స్, ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని లేదా డౌట్స్ని అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ ఫర్ మోర్ అప్డేట్స్.